హాస్పిటల్కి ఏమీ వద్దు విహారీ గారు. అరే, నీకే కష్టం వచ్చినా నాకు చెప్పు. అదే నాకేం అవసరం వచ్చినా నువ్వు ముందుంటావు. ఆ సమస్య తీరే వరకు నువ్వు వదిలిపెట్టవు. విహారీ గారు, సహస్రమ్మ మనల్ని ఇలా చూస్తే అస్సలు ఊరుకోదు. పదండి వెళ్దాం. అరే, సహస్ర విషయంలో తనకేమైనా అయితే అండగా నిలబడ్డానికి తనకి కుటుంబం మొత్తం ఉంది. కానీ నీకేమైనా అయితే సపోర్టుగా ఎవ్వరూ ఉండరు. ఇప్పటికే అందరి గురించి ఆలోచించి ఓ గిరి గీసుకుని నువ్వే బ్రతికేస్తున్నావు. నీకు ఏ విధంగా సాయం చేయలేకపోతున్నాను. కనీసం నీ ఆరోగ్యం బాగలేకపోతే నిన్ను హాస్పిటల్ కూడా తీసుకెళ్లి చూపించలేకపోతే అసలు నేనింక నీ భర్తగా బ్రతికుండి ఏం లాభం? విహారీ గారు, ఏం మాటలవి? నాకు బాగోకపోతే నేను మీతో చెప్తాను కదా. లేదు కనుకో, నువ్వు చెప్పవు. ఇప్పుడు కూడా నీ మొహంలో అంత నీరసం కనపడుతున్నా బానే ఉంది అంటున్నావు. నాకిప్పుడు బాగానే ఉంది విహారీ గారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. బావా లక్ష్మి కనిపించడం లేదేంటి? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? సహస్రమ్మ మనల్నిద్దరిని ఇలా చూస్తే అస్సలు ఊరుకోదు. మీరు వెళ్ళండి. లేదు, నేను నిన్ను ఇలా వదిలేసి వెళ్ళను. హాస్పిటల్కి వెళ్దాం, పద. విహారీ గారు, నాకు బానే ఉందని చెప్తున్నాను కదా. కనుక నేను చెప్పేది విను. బావ మాటలు ఇక్కడే వినపడ్డాయి. చూస్తే లేడేంటి? కనుకో, అసలు మనం ఎందుకు దాక్కోవాలి? అసలు నీకు దగ్గరగా ఉంటే అందరూ నిన్ను మాట్లాడడం ఏంటి? ఎవరెవరో వచ్చి ఏవేవో అంటున్నారు. ఆ పక్కింటి కమల అంటే నోటికొచ్చినట్లు మాటలు అంటూ ఉంటే విని మౌనంగా ఉండడం తప్పించి అసలు నేనే నీ భర్తను అని చెప్పలేకపోయాను. దీనంతటికీ కారణం వాడు, ఆ నీచుడు. ఫోన్ చేసి నన్ను బెదిరిస్తూ అసలు నా ఈ పరిస్థితికి కారణమైన వాడు. వాడు నిజంగా ఎక్కడున్నాడో తెలిస్తే నేను వెతుక్కుంటూ వెళ్ళి మరీ వాడిని నా చేతులతోనే చంపేస్తాను. కనుక వాడి గురించి మనం వెంటనే తెలుసుకోవాలి. నీకు ఆ దుర్మార్గుడి గురించి ఏమైనా క్లూ దొరికితే వెంటనే చెప్పు. అలాగే విహారీ గారు. సరే, వాడి గురించి మనం కనుక్కుందాంలే, కానీ ముందు హాస్పిటల్కి వెళ్దాం, పద. హాస్పిటల్కా? వద్దని చెప్పాను కదా. ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుందాం, పద. అరే, నువ్వు రా కనకం, వద్దని చెప్పుకో. యాక్చువల్లీ నీ భర్తగా నీ పట్ల ఈ చిన్న పనైనా చేశాననే తృప్తిని నాకివ్వు. ఇక్కడ ఏంట్రా, ఏదో తేడాగా ఉందే. రా. ఒరే పానకాలు, ఆవిడేంట్రా నన్ను పిలుస్తుంది? రా. వద్దయ్యా, వద్దయ్యా, అయ్యా. పాప, నీ పేరేం పేరు? ఎంకాయమ్మ. నా పేరు వీర్రాజు. ఏంటి నన్ను పిలిచా? ఈ డబ్బులతో నాకు 3 మల్లెపూలు కూడా రావు. నిన్నెవడు పిలుస్తాడే? ఎలా అడుక్కునేది బాప్ప.
ఒరేయ్ పానకాలు చెప్పానయ్యా వద్దని. అవును, మా చెల్లెమ్మ ఆ లక్ష్మి ఇక్కడికి ఎందుకు వస్తుందని చెప్పినట్టు. హలో అన్నయ్య, ఆ చెల్లెమ్మ ఆ లక్ష్మి వచ్చింది అక్కడికి? ఆ, రాలేదమ్మా, కానీ ఇదేదో చాలా ప్రమాదకరమైన ప్రాంతంలో ఉంది. ఎంత ప్రమాదమైనా సరే మీరు మాత్రం అక్కడే ఉండండి. ఆ ఉంటాం చెల్లెమ్మా. ఆ, అయ్యా ఆ, అటు చూడయ్యా. ఊరేయ్, పద పద పద. చెల్లెమ్మా, ఏమైంది? ఆ, చెల్లెమ్మా, ఆ లక్ష్మి వచ్చింది. అన్నయ్య మీరు అలర్ట్ గా ఉండండి. ఆ, అలాగేనమ్మా.